శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము ప్రథమ స్కందము. భగవంతుని అవతారాలు. బ్రహ్మదేవుని నుండి గరికదుబ్బు వరకు గల సకల జీవరాశులను పరబ్రహ్మస్వరూపుడైన పరమేశ్వరుడు సృజించాడు. ఆ సృష్టిలో దేవతలు, మానవులు, తిరియక్కులు అనగా పశుపక్షాదులు, స్థావరాలు కదలనివి అనబడే 4 వర్గాల జీవరాశులు ఉన్నాయి. వాటిలో స్త్రీ పురుష లింగ భేదాలు, సత్వరజస్తమోగుణ స్వభావ భేదాలు ఏర్పడ్డాయి. మానవజాతి ప్రవర్తనను క్రమబద్ధం చేయడానికి బ్రహ్మచర్య, గార్హస్థ, వానప్రస్థ, సన్యాసములనబడే ఆశ్రమ ధర్మాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనబడే వర్ణ విభజనలు చేయబడ్డాయి. వారి మనుగడకు ధర్మార్థ కామ మోక్షములు అనబడే 4 పురుషార్థాలు నిర్దేశించబడ్డాయి. ఆ పురుషార్థాలను సాధించడానికి కావలసిన జ్ఞానాన్ని మానవాళికి అందించడానికి చతుర్ముఖ బ్రహ్మ ద్వారా భగవానుడే వేదాలను వెలువరింపజేశాడు. వేదము ముఖ్యంగా 2 భాగాలు. మొదటిది దుఃఖ నివృత్తిని, సుఖప్రాప్తిని గురించి చేయవలసిన కర్మలను నిర్దేశిస్తుంది. జీవుడు తానెవరో, తన గమ్యమేమిటో, తాను ఆ సచ్చిదానంద స్వరూపుడైన భగవానుని తెలుసుకొని ఆయన పరంధామాన్ని చేరడానికి ఏమి చెయ్యాలో వాటిని తెలియజేసే జ్ఞానము వేదము యొక్క 2వ భాగంలో ఉంది. కానీ ఆ జ్ఞానాన్ని నేరుగా పొందడానికి సామాన్యులకు అలవి కాదు కనుక భగవానుడే బాదరాయణునిగా అవతరించి వేద విజ్ఞానాన్ని ఒకచోట చేర్చి విభజించి విపులీకరించను ఉద్దేశించాడు. కర్మకాండతో కూడి ఉన్న పూర్వభాగానికి తన శిష్యుడైన జైమినిచే వ్యాఖ్యానం, పూర్వమీమాంస వ్రాయించి ఉత్తర భాగానికి, జ్ఞాన భాగానికి తానే స్వయంగా బ్రహ్మసూత్రాల వ్యాఖ్యానం రచించాడు. పూర్వభాగానికి వివరణగా పంచమ వేదము అనబడే మహాభారతాన్ని, ఉత్తర భాగానికి వివరణగా శ్రీమద్భాగవతాన్ని రచించి వాటిలో వేదసారాన్నంతా సులభగ్రాహ్యంగా పొందుపరిచాడు. భగవంతుడు స్వరాట్ అనగా స్వతంత్రుడు, కర్మాధీనుడు కానివాడు, సర్వజ్ఞుడు. అతడు చతుర్ముఖ బ్రహ్మకు వేదజ్ఞానాన్ని ప్రసాదించి అతని ద్వారా వేదరాశిని ప్రకాశింపజేశాడు. బ్రహ్మము జ్ఞానస్వరూపం. దానికి సమానమైనది కానీ అధికమైనటిది కానీ ఇంకేదీ లేదు కనుక అది అద్వితీయము. అన్నింటికంటే అతిశయించి ఉన్నది బ్రహ్మము. జ్ఞాన సంకోచము కలిగి ఉన్న జీవులకు వికాసము కలిగించున్నది బ్రహ్మము. ఇది జగత్కారణము, సృష్టికి పూర్వమే ఉన్నట్టిది. సకల చేతనాచేతనములందు వ్యాపించి ఉన్నట్టి తత్వమును ఆత్మ అంటారు. జీవాత్మ కూడా ఒక శరీరమందు వ్యాపించి ఉంటుంది కానీ జ్ఞాన సంకోచముచే అంతటా వ్యాపించి ఉండదు. పరమాత్మ అపరిమితమైన జ్ఞానశక్తిచే నిత్యము అంతటా వ్యాపించి ఉండునట్టివాడు. భగవానుడంటే జ్ఞానము, వీర్యము, శక్తి, బలము, ఐశ్వర్యము, తేజస్సులను కలిగి ఉంటూ హేయ గుణములు లేనివాడు అని అర్థము. సమస్త కళ్యాణ గుణములు కలవాడు, దోషములు అంటనివాడు భగవానుడు. బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు అను 3 ఒకే తత్వాన్ని సూచించిన సృష్టి స్థితి లయాలను నిర్వహిస్తూ జీవులకు మోక్షప్రదానం చేసేది బ్రహ్మమని, జీవులలో ప్రవేశించి నియమించేది పరమాత్మ అని, దోషరహితమై కళ్యాణ గుణాలు కలిగి ఉన్నది భగవానుడు అని వ్యవహారంలో కనబడుతున్నది. సృష్టించాలనే సంకల్పం కలిగినప్పుడు దానికి అనుగుణమైన సమయంలో పరమాత్మ రజోగుణ ప్రధానమైన బ్రహ్మదేవుని శరీరమందుండే జీవునితో చేరి జగత్తును సృష్టిస్తాడు. అలాగే ఉపసంహారం చేయదలుచుకున్నప్పుడు తమోగుణ ప్రధానమైన శివుని అందుండే జీవునితో చేరి లయం చేస్తాడు. జగత్తు యొక్క రక్షణ, పోషణ కార్యాన్ని సత్వగుణ ప్రధానమైన విష్ణు స్వరూపంలో నిర్వహిస్తాడు. జగత్కారణుడైన ఈ మహావిష్ణువును భజించిన వారికి జ్ఞానం కలుగుతుంది, సంసార బంధం వీడుతుంది, పరంధామం లభిస్తుంది,
సత్వగుణము ప్రధానంగా గల మూర్తిని ధ్యానించడం వలన జ్ఞానము మోక్షము సిద్ధిస్తాయి. వేదాలలో ప్రధానంగా వాసుదేవారాధనయే నిర్దేశింపబడినది. వాసుదేవుడే సృష్టికి పూర్వమందున్న పరమాత్మ భగవానుడు. అతడు సమస్త జీవరాశుల యొక్క సమష్టి దశేంద్రియ మనస్సులతోనూ పంచభూతములతోనూ కూడి విరాట్ పురుషుడుగా వెలసి అనిరుద్ధుడనబడి జలమందు యోగ నిద్రలో శయనించి తన నాభిహ్రదము నుండి ఒక పద్మమును ఉద్భవింపచేయగా ఆ పద్మము నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. అనిరుద్ధ భగవానుడు సహస్ర శిరస్సులతో సహస్ర అవయవాలతో దివ్యాభరణములతో ప్రకాశించువాడు. అతని నుండి సనక సనందాదులైన 4 కుమారులు ఉద్భవించారు. ఆ దివ్యదేహము నుండి దేవమానవాది రూపాలు ఆవిర్భవించాయి. ఆ దేవదేవుడు క్రమంగా కాలానుగుణంగా వరాహ, నారద, నరనారాయణ, కపిల, దత్తాత్రేయ, వృషభ, మత్స్య, కూర్మ, నారసింహ, వామన, రామకృష్ణాది అనేక అవతారాలెత్తి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపన, భక్తపాలనాది అనేక కార్యాలు నిర్వహించాడు. మంత్రద్రష్టలైన ఋషులు, వ్యాస వశిష్ఠాది మునులు, దక్షాది ప్రజాపతులు, మనువులు, ఇంద్రాది దేవతలు మొదలగు వారందరూ ఆ పరమాత్మ యొక్క అంశలచే పుట్టినవారే. శ్రీకృష్ణావతారం మాత్రము పరిపూర్ణావతారము. శ్రీరామావతారం కూడా పూర్ణావతారమే. కానీ ఇతర అవతారాలు ఏదో ఒక కార్యార్థమై సంభవించి ముగించబడ్డాయి. శ్రీకృష్ణావతారంలో జ్ఞానము, బలము, శక్తి, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు మొదలైన భగవంతుని దివ్యమంగళ కళ్యాణ గుణములన్నీ ప్రకటింపబడి ప్రకాశించినవి. అందుచేతనే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. ఈ స్థూల జగత్తే కాకుండా మనోబుద్ధి అహంకారాలతో కూడి ఉన్న సూక్ష్మదేహాలు కూడా పరమేశ్వరుని యొక్క మాయాజనితాలే. ఆయన యొక్క అవతారలీలా రహస్యాలు పరిమితమైన మానవ మేధాశక్తికి, తర్క చర్చలకు అంతుబట్టవు. ఆయన యొక్క పాదపద్మాలయందు శరణు వేడిన వారికే మాయ తొలగి మర్మం తెలుస్తుంది. సర్వవేద సారాన్ని వ్యాసుడు భాగవతంలో పొందుపరిచి తనయుడైన సుఖదేవునికి బోధించాడు. శుకుడు పరీక్షిత్తునకు, అక్కడ సమావేశమై ఉన్న ఋషులకు వినిపించారు. నేను కూడా అక్కడ ఉండటం చేత ఈ పరమ పవిత్రమైన భాగవత గాథను శ్రవణం చేసే భాగ్యము నాకు కలిగింది. నా శక్తి వంచన లేకుండా నేను విన్న దానిని మీ అందరికీ వినిపిస్తాను అని సూతుడు శౌనకాది ఋషులకు చెప్పారు. వేదవ్యాసుడు ఉపరిచర వసువు వలన జన్మించిన సత్యవతియందు పరాశర ముని వలన నారాయణ భగవదంశతో వ్యాసుడు జన్మించాడు. అతనిని కృష్ణద్వైపాయనుడని బాదరాయణుడని కూడా అంటారు. అతడు సకల వేదదర్శి. ప్రకృతి, పురుష, ఈశ్వరతత్వముల వాస్తవ స్వరూపాన్ని దర్శించినవాడు. ఒకనాడతడు సరస్వతీ నదీ తీరాన ధ్యానావస్థలో ఉండగా కలియుగ ప్రవేశము కనబడింది. కలియుగములోని ప్రజల దుస్థితిని అతడు చూడగలిగాడు. కలియుగమందు ప్రజలు అల్పవయస్కులుగాను, అల్పమేధస్కులుగాను, శక్తిహీనులుగాను, ధర్మభ్రష్టులుగాను ఉంటారని తెలుసుకున్నాడు. అలాంటి ప్రజలకు సుబోధకంగా ఉండాలని వేదాలను 4గా విభజించి అనేకమైన పురాణేతిహాసాలను రచించాడు. ఋగ్వేదాన్ని శిష్యుడైన పైలునకు, యజుర్వేదాన్ని వైశంపాయనునకు, సామవేదాన్ని జైమునికి, అథర్వవేదాన్ని సుమంతునకు అప్పజెప్పి వారు తమ శిష్యులకు నేర్పుతూ వాటిని భద్రపరచాలని ఆదేశించాడు. పురాణేతిహాసాలను నా తండ్రి అయిన రోమహర్షణునకు అప్పజెప్పాడు. వేదాలను గ్రహించలేనట్టి వారైన పామరుల గురించి, స్త్రీలను గురించి పంచమ వేదమైన మహాభారతాన్ని సులభగ్రాహ్యంగా రచించాడు. దానిలో భగవద్గీతను కూడా ఇమిడ్చారు. బ్రహ్మసూత్రాలు రచించారు. ఇన్ని అనన్యసాధ్యమైన అద్భుత రచనలు చేసి మానవాళికి జ్ఞానప్రదానము చేసిన ఏ కారణంగానో తెలియని ఒక వెలితి, అసంతృప్తి, అశాంతి అతనిని వ్యాకులపరుస్తూ ఉన్న సమయంలో దేవర్షి నారదుడు అక్కడికి ఇచ్చేశారు.
వ్యాసుడు అమితానందంతో నారదుని ఆహ్వానించి పూజించి సత్కరించాడు. భాగవత రచనకు నారదుడు వ్యాసుని ప్రేరేపించుట, విడివిడిగా విస్తరించి ఉన్న వేద భాగాలను సేకరించి సంకలనం చేసి 4 వేదాలుగా క్రోడీకరించి గ్రంథస్థం చేసి వేదవ్యాసుడని ప్రసిద్ధికెక్కిన బాదరాయణుడు నారాయణాంశతో జన్మించిన అవతార పురుషుడు. పంచమ వేదమనబడిన మహాభారత గ్రంథాన్ని రచించి దానిలో ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను పొందుపరిచి బ్రహ్మసూత్ర గ్రంథమును రచించి ఇంకా ఎన్నో లోకోపకార రచనలు చేసిన వేదవ్యాసునకు ఏదో లోపించి ఉన్నట్లు వ్యాకులపాటు పీడిస్తూ ఉండగా దేవర్షి అయిన నారద మహర్షి యొక్క ఆగమనం అత్యంత ఆనందం కలుగజేసింది. తనలో ఆవరించి ఉన్న సంతుష్టికి వ్యాకులపాటునకు కారణం ఏమై ఉంటుందని అడిగిన వ్యాసునకు నారదుడు ఈ విధంగా వివరించాడు. మహాత్మా బాదరాయణ, నీవు అనేకమైన గ్రంథాలను రచించి మానవాళికి ఎనలేని సేవ చేశావు. మహాభారతం వంటి బృహత్ గ్రంథం రచించడానికి అన్యులకు సాధ్యం కాదు. కానీ ఆ గ్రంథంలో ప్రసంగవశాన భగవానుని గుణాలను పేర్కొన్నావే కానీ ప్రధానంగా భగవద్గుణగణాలను కీర్తించలేదు కదా. భగవత్కథను కీర్తిస్తుంటే భగవానుడు సంతుష్టుడవుతాడు. అప్పుడు కీర్తించేవారి మనస్సు కూడా సంతోషంతో నిండిపోతుంది. భగవత్ స్వరూప లీలాగుణ వైభవాలను నుతించని గ్రంథం ఎంతటి గొప్పది అయినా నిస్సారమైనట్టిదే. అట్టి దానిని పరమహంసలైన భాగవతులు ఆదరించరు. భగవానుని దివ్యలీలలను కీర్తించే గ్రంథంలో చిన్న చిన్న శబ్దాలంకారాది లోపాలున్నను భక్తులు ఆదరిస్తారు, చదివి వినిపించి ఇతరులను తరింపజేస్తారు. ప్రజలయందు భక్తిని ఉద్దీపింపజేయలేని కర్మ కూడా దుఃఖహేతువే గాని ఫలప్రదము కాదు. భగవద్భక్తిని కలిగించలేని ధర్మార్థకామ సాధనలు మోక్షప్రదాలు కావు. నీవు దైవాంశ సంభూతుడవు, వేదద్రష్టవు, సర్వభూతహితరతుడవు, సత్వగుణ సంపన్నులకు భగవద్దర్శనం కలిగించగల జ్ఞానయుతుడవు, త్రిజగన్మోహనుడైన త్రివిక్రముని దివ్యలీలలను కీర్తించగల సమర్థుడవు. నీవు భగవద్గుణలీలా వైభవగాథలను కీర్తించే ప్రబంధాన్ని రచిస్తే నీ మనక్లేశము మయమవుతుంది. అటువంటి గ్రంథాన్ని చదివిన లోకులు అర్ధకామాదులయందున్న ఆసక్తిని తగ్గించుకొని భగవద్భక్తిని పెంచుకున ప్రయత్నిస్తారు. శరీరము ఉన్నంతవరకు కర్మాచరణ చేయడం తప్పదు గనుక ఆ కర్మను భగవదర్పణముగా చేయడం శ్రేయస్కరము. భగవదర్పణముగా కాకుండా స్వప్రయోజనం కొరకు చేయబడిన కర్మ వలన సుఖ సంతోషములు కలగవు. అట్టి కర్మలు తెచ్చిపెట్టే ఫలము తాత్కాలికము, అనర్థదాయకము. భగవద్భక్తితో చేయబడిన కర్మలు తప్ప ఇతర కర్మలన్నీ దుఃఖమిశ్రితములు. భగవత్పాదసేవయందు ఒకసారి రుచిని అనుభవించిన వ్యక్తి ఇక ముందు జన్మలలో కూడా దానిని విడువలేడు. భగవద్భక్తి లేని జపతపో మంత్రతంత్ర ధ్యానాధ్యయన జ్ఞాన ఇత్యాది సాధనలు ఎన్ని చేసినా జన్మ సాఫల్యము కలుగదు. కావున ఓ మహర్షి, సర్వవేద శాస్త్రజ్ఞాన నిధివైన నీవు ఆ భగవానుని దివ్యలీలా వైభవగాథలను కీర్తించడానికి సమర్థుడవు. నీ రచనలను చదివినను శ్రవణము చేసినను మానవులు మోక్షపదమును పొందగలరు. నీవును పరమశాంతిని పొందగలవు. భగవత్కథా శ్రవణం వలన ఎటువంటి సద్గతి కలుగగలదో నా యొక్క చరిత్రయే నిరూపిస్తుంది. విను అని నారదుల వారు చెప్పారు. నారదుని పూర్వజన్మ వృత్తాంతము తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం.